మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇదో రంగుల ప్రపంచం. ఎటు చూసినా అరుదైన పూల సోయగాలు. ఇక్కడ ఏ పూలు వాటికి నచ్చినట్టుగా పూయవు. రాజాబాబు గారు అనుకున్నట్టుగా ఆయన అభిరుచికి తగ్గట్టుగా మాత్రమే పూస్తాయి. అదే ఇక్కడి ప్రత్యేకత. ప్రకృతిలోని అందాలను ఒడిసి పట్టుకుని ఒక వండర్ ను క్రియేట్ చేశారు ఇందుకూరి రాజాబాబు గారు. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రత్యేకతలు ఇక్కడి నుంచి వచ్చినవే. ఈయనే ఇందుకూరి రాజాబాబు గారు, సన్ రే గ్రూప్స్ అధినేత. ఇప్పటి వరకు మనం చాలా మంది ప్రకృతి ప్రేమికులను చూసాం, కానీ ఈయనలో చాలా ప్రత్యేకత ఏంటంటే కళ్ళకు కట్టినట్లు ఆ ప్రయోగాలు, ఆ సక్సెస్ కనబడతా ఉంది. సార్ నమస్కారం. సుమన్ టీవీ నుంచి మీకు స్వాగతం పలుకుతున్నాం సార్. ఒక అందమైన ప్రపంచంలోనికి మాకు వెల్కమ్ చెప్పినందుకు వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని మీరు నిత్య విద్యార్థిగా మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఒక ప్రకృతి ప్రేమికుడుగా, అన్వేషకుడుగా మారి ఇంత వండర్ని క్రియేట్ చేయొచ్చు. పూలు అంటే ఇప్పటి వరకు మేము చూసినవే కాదు, మీరు చూసిన రంగులే కాదు, ఇంకా చాలా ఉందని మా అందరికీ చెప్తున్నారు. ఏంటి సార్ అసలు ఈ అద్భుతం? రెగ్యులర్ గా మేము స్టార్ట్ చేసి 20 years అయిందండి. రెగ్యులర్ గా దాన్ని ఇంప్రూవ్ చేస్తా ఉన్నాం అనమాట. ఇంకా కూడా చేయవలసి ఇంకా చాలా ఉన్నది. లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే మార్కెట్ లోకి వస్తాయో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తేనే కలర్స్ అని వచ్చాయి. ఎస్ సార్, ఇప్పటి వరకు ఎక్కడ చూడలేని కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనం రిసార్ట్ లో ఉన్నటువంటి ఈ ఫ్లవర్స్ లో చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఎక్స్క్లూజివ్ గా ఏంటంటే ఫ్లవర్ స్ట్రీట్ కి వెళ్ళాను. అసలు నేను ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చానా, ఇక్కడ ఉండిపోతే బాగుంటుందా అనే ఒక సరికొత్త ఫీలింగ్ అయితే తీసుకున్నాను సార్. అది చాలా గ్రేట్ అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ ఇప్పటి వరకు మేము ఎక్కడ చూడలేదు. ఎప్పుడైనా ఈ ఫ్లవర్ షోస్ కానీ ఫెస్టివల్స్ అయినప్పుడు పెట్టినప్పుడు అరుదైన కలెక్షన్స్ అక్కడ పెడుతూ ఉంటారు. బట్ నిత్యం వీటిని ఇక్కడ మీరు మెయింటైన్ చేస్తున్నారు. విదేశాలకు చెందినటువంటి కలెక్షన్ ఏమున్నాయి? అన్ని ఆల్మోస్ట్ అన్ని కూడా విదేశాలకు సంబంధించినవి. మాకు ఫ్లవర్ షో అన్నది సంవత్సరం పొడవునా ఫ్లవర్ షో. మీకు 365 days సమ్మర్ లో ఉంటాయి ఫ్లవర్స్. కొంచెం రైనీ సీజన్ లో తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ పెటల్స్ మీద ఎప్పుడైతే రైన్ పడిందో అవి బేర్ చేయలేవు. ఆల్మోస్ట్ మిగిలిన సంవత్సరం పొడుగున కూడా ఫ్లవర్స్ ఉంటాయి. మాకు సంవత్సరం పొడుగున ఫ్లవర్ షో. ఆల్వేస్ వీ విల్ గెట్ ద ఫ్లవర్స్. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా మిమ్మల్ని, మీ ప్రొఫైల్ గురించి నేను తెలుసుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పౌల్ట్రీ రంగంలో మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అట్లానే రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఒక ప్రకృతి ప్రేమికుడిగా మిమ్మల్ని ఎక్స్క్లూజివ్ గా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ ఇంట్రెస్ట్ కానీ ఇదంతా మేము చూడగలుగుతున్నాం, ఫీల్ అవ్వగలుగుతున్నాం అంటే దీని వెనకాతల నిరంతరమైన మీ కృషి కనబడుతోంది. అసలు మేము చిన్నది ఒక గార్డెన్ మెయింటైన్ చేయాలంటేనే ఆపసోపాలు పడిపోతాం. తెలుగులో అందరికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే కొన్ని రోజులు ముచ్చటగా ఫీల్ అవుతాం, తర్వాత మెయింటైన్ చేయాలంటే చాలా కష్టపడిపోతాం. బట్ ఇక్కడ లక్షల కలెక్షన్స్, లక్షల పాట్స్ కనబడుతున్నాయి మాకు. ఎట్లా సాధ్యమవుతుంది? అసలు నిద్రపోతారా మీరు? అనునిత్యం ఈ ప్రయోగాలు చేస్తూ ఈ కలర్స్ కొత్తవి కలెక్షన్స్ తీసుకురావాలని ఇదే జరుగుతుందా మీ స్టడీ? స్టార్టింగ్ లో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి, చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. అవన్నీ దాటుకుని స్టేజ్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇంకంత ఫెయిల్యూర్స్ తక్కువగా మనకి ఈజీగా ఉంటుంది. బాగా ఎక్స్పీరియన్స్, 20 years ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆటోమేటిక్గా నాలెడ్జ్ కూడా వస్తుంది. నాకు నాలెడ్జ్ రావడం కన్నా మా స్టాఫ్ ఇంపార్టెంట్ కదా, వాళ్ళందరూ కూడా బాగా నేర్చుకున్నారు. అందువల్ల ఇప్పుడు మన ఇంప్లిమెంటేషన్ చేయమంటే చేసేస్తారు. సార్ ఇప్పుడు కొత్తగా ఈ డైపర్ టెక్నాలజీ వాడి ఇక్కడ మీరు ఇదంతా చేయగలుగుతున్నారు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇదంతా ఏంటి సార్ ఆ టెక్నాలజీ? ఎక్కడ మీరు క్యాప్చర్ చేశారు? లేదమ్మా, ఎక్కడ క్యాప్చర్ చేయలేదు. కోవిడ్ టైంలో వచ్చినప్పుడు
మా రూమ్స్ అన్నీ ఖాళీ కదా రిసార్ట్లోని. సో డైపర్ చేద్దామని ఎప్పటి నుంచో ఉన్నది. మేము రోడ్డు సెంటర్లో సాయిల్తో కనెక్షన్ లేకుండా ప్లాంట్స్ని పెంచాలి అంటే అలాగా వాటర్ వెళ్ళిపోకూడదు, వాటర్ రిటైన్ చేయాలా. సో వాటర్ రిటైన్ చేయాలంటే వై డోంట్ యు డెవలప్ ఎ డైపర్ టు రిటైన్ ద వాటర్ అని ఆ జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ని వాడి స్టెరిలైజ్ కోకోపిట్ని వాడి ఒక 8 to 10 hours మాయిశ్చర్ ఉండేలాగా డైపర్ని క్లైమేట్ ప్రకారంగా ఉండేలాగా డిజైన్ చేసాం. సో సమ్మర్ ఒక క్లైమేట్, వింటర్లో క్లైమేట్ ఉంటుంది కాబట్టి ఎంత దళసరలుగా జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ వేస్తే ఎంతసేపు ఉంటుంది అని ఒక ప్రోటోకాల్ తయారు చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లవర్స్ మోస్ట్ ఆఫ్ ది రోడ్డు మీద సెంటర్లో ఉన్నవన్నీ కూడా అయితే డైపర్స్లో ఉన్నాయి అనమాట. లోపల సాయిల్ ఏది ఉంటుంది అవన్నీ మాయిశ్చర్ మెయింటైన్ చేస్తుంది. సో సెమీ పోలీ హబ్ కి వెళ్ళొచ్చాం, మేము ఆల్రెడీ చూసి వచ్చాం సార్. సో ఇంత మెయింటెనెన్స్ అంటే ఇక్కడ మీరు దీనికి చాలా ప్రొఫెషనల్ టెక్నాలజీ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. నిరంతరం వీటిని ఒక మొక్కల్లా కాకుండా పిల్లల్లాగా ట్రీట్ చేసే డెడికేటెడ్ స్టాఫ్ కూడా ఉండాలి. అఫ్ కోర్స్ ఇక్కడ మాకు మీ స్టాఫ్ తో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఇదంతా మా సార్ నుంచి మేము తీసుకున్నటువంటి నాలెడ్జ్ అంటున్నారు. ఏంటి సార్ అది చెప్పండి, అందరికి ఒక ఇంట్రెస్ట్ రావాలి అంటే కొంతకాలం అట్లా రన్ చేయడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా నేచురల్గా వచ్చేస్తుంది, వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, నేర్చుకుంటారు. నేర్చుకుని వాటిని ఆటోమేటిక్గా దే లవ్ ద ప్లాంట్స్. కొంతకాలం అయిన తర్వాత మనం ఎక్కువ చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఈజీగా గ్రాస్ప్ చేసేస్తారు. వాళ్ళు కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరున్నా సరే ఇంట్రెస్ట్ అంటూ ఉంటే ఆటోమేటిక్గా వర్క్ చేస్తూ ఉండే కొద్ది న్యాచురల్గా వాళ్ళకి వర్క్ వచ్చి దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అదే వాళ్ళందరూ పనిచేస్తుంది కదా ఇవన్నీ వచ్చి, మనం రోజు చెప్పలేం కదా. సో ఇక్కడ మేము చూసింది సార్ ఇండివిజువల్ గా పెద్ద పెద్ద పాట్స్ లో ఫ్లవర్ అలా కనిపిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా కనపడుతోంది. ఇంకా ఇన్సైడ్ మేము మొత్తం రిసార్ట్ అంతా చూసి కవర్ చేస్తున్నాము. సో మిక్స్డ్ గా కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా ఎవరి ఐడియాలజీ, మీ ఐడియాలజీ ఎట్లా వర్క్ ఎలా ఉంటుంది? కలర్ రీడింగ్ అనమాట. మనం కొన్ని కలర్స్ ఉన్నాయి, వైట్ ఉంది, ఎల్లో ఉంది. సపోజ్ ఇవన్నీ కూడా దూరంగా ఉన్నా సరే మనం రీడ్ చేయగలుగుతాం. అదే రెడ్ కలర్ లేకపోతే ఈ కలర్ ఉంది, ఈ దూరంగా ఉంటే మనం రీడ్ చేయలేం, బ్లర్ అయిపోతాయి అనమాట. దాని ప్రకారం మనం డిజైన్ చేస్తాం. అవన్నీ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒకటి ఒకటి నేర్చుకుంటాం. ఏం చేస్తే ఎక్కడ ఎలా కనబడుతుంది, గెస్ట్కి ఎక్కడ ఏరియా ఎక్కువ కవర్ చేస్తారు, ఎక్కడ ఇంపార్టెంట్ ఏరియా కాదు, దాన్ని బట్టి డిస్ప్లే అరేంజ్ చేస్తాం అనమాట. పొల్యూషన్ లేదు సార్, స్ట్రెస్ ఎక్కడికో ఎగిరిపోయింది. డే అంతా ఇక్కడ నేను స్పెండ్ చేశాను, ఇంకా టైం కాస్త ఉంటే బాగుండు అని అనిపిస్తోంది. ఇట్లాంటి ఫీలింగ్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆ విషయంలో మీ కేరింగ్ మాకు సుస్పష్టంగా కనబడుతోంది, కళ్ళకు కట్టినట్టుగా. ఎందుకు సార్ ఇంత డెడికేషన్? ఇది ఏ వింగ్ లో కావచ్చు, ఏ వ్యాపార రంగంలోనైనా ఒక డిసిప్లిన్, డెడికేషన్ అంటే ఏం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ తో? మాకు డైలీ మనం అప్డేట్ అవ్వాలమ్మా రెగ్యులర్గా. ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి, కొత్త టెక్నాలజీ వస్తుంది. మనం ఉండిపోకుండా నెక్స్ట్ ఏంటి అని వెళ్ళాలి. సపోజ్ మనం లాస్ట్ ఇయర్ వెర్మీ కాస్టింగ్ అని వచ్చింది కొత్తగానే, దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. వెర్మీ కాస్టింగ్ అంటే ఇప్పుడు అందరూ అన్ని చోట్ల వర్మ్స్ ఉంటాయి కదా, వర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా. మా వర్మీ కంపోస్ట్ వాడే వర్మ్స్ హైబ్రిడ్ వర్మ్స్, అవి ఎక్కువ తింటాయి, ఎక్కువ లీటర్ రిలీజ్ చేస్తాయి. దానికి వేసేంటి ఫీడు, దానికి ఇంతకుముందు ఏమో ఏ పడితే అవి వేసేసేవారు, ఆకులు అయ్యని. ఇప్పుడు అలా కాకుండా ఈ ఫ్రూట్స్ తాలూకా పైన కవరు, అలాగే వెజిటబుల్స్ది అవన్నీ వేసి మంచి న్యూట్రిషన్ చేస్తాం, మంచి ఆర్గానిక్ న్యూట్రిషన్. అవి ఇందులో వాడతాం. ఇట్ ఈస్ కాల్డ్ వెర్మీ కాస్టింగ్. అవన్నీ మంచి క్వాలిటీ ఉంటాయి, అవన్నీ లేటెస్ట్. అలాగా ఏవే లేటెస్ట్గా వస్తున్నాయో వరల్డ్ మార్కెట్లో అట్లా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అలా మీరు చూస్తే అదేమో ఆర్నమెంటల్ క్యాబేజీ, ఇది చూస్తే ఇవన్నీ ఆర్నమెంటల్ చిల్లీస్. ఇవి తిన్నాను కాదు, ఆర్నమెంటల్. తినాలంటే తినవచ్చు, 4 times కారంగా ఉంటాయి మామూలు దానికన్నా. అంటే ఇది ఒరిజినల్గానే సాయిల్లో ఉండేవి, ఎపిఫైట్స్ అంటారు. కానీ ఈ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తూ ఇంత హెల్దీగా, ఇంత కలరింగ్ ఎట్లా? మేము అక్లిమటైజ్ చేసేస్తాము ముందే. బడ్స్ ఇనిషియేట్ అవ్వడానికి ఆ టెంపరేచర్ కావాలా, లో టెంపరేచర్. లో టెంపరేచర్లో బడ్ ఇనిషియేట్ అయిన తర్వాత పైకి తీసుకొచ్చేస్తే ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట.
ఈ బ్రీడ్ ఏంటి సార్? ఇది థిక్గా కనిపిస్తూ ఉంది. ఇది వేండా అంటారు. ఇది ఆర్కిడ్స్ లో ఇది ఒక వెరైటీ అనమాట. వేండా అని, అందులో చాలా కలర్స్ ఉంటాయి. అలాగే అన్ని ఇప్పుడు అవి చూసారనుకోండి, అది తోటకూర. అది యాక్చువల్గా ఇది సార్. అవును, ఓకే. ఆర్నమెంటల్ తోటకూర. తోటకూర మీరు చెప్తే గానీ మేము కనిపెట్టలేకపోతున్నాము. అది మామూలుగా ఎవరికి తెలియదు. ఇది ఆర్నమెంటల్ తోటకూర. ఇంత నేచర్తో కనెక్ట్ అయినప్పుడు మీకు మీరు బిజీగా ఉంటారు, చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు ఇందాకలే మాకు చెప్పినట్టు వ్యాలిడ్ సజెషన్, ఎప్పటికప్పుడు ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించాలి, అప్డేట్గా ఉండాలి అన్నారు. వీటన్నిటి నుంచి మీకు వచ్చే రిలాక్సేషన్ ఎట్లా అనిపిస్తుంది సార్? ఇక్కడ నిలబడితేనే రిలాక్సేషన్ చాలా ఉంది, అత్యద్భుతంగా ఉంది. వచ్చి కస్టమర్స్ వాళ్ళని పలకరించిన వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటూ ఉంటే అదే రిలాక్సేషన్. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇక్కడ ఏం స్ట్రెస్ ఉండదు. ఈ మొక్కల మధ్యలో వీటి మధ్యలో స్ట్రెస్ ఉండదు. మీరు చూస్తే ఇట్లనేమో ఈ మంకీ ఫేస్ లో ఉన్నాయి సార్, అసలు భలే ఉన్నాయి. ఈ ఫ్యాన్సీ అంటారు వీటిని. ఇది మంచి కూల్గా ఉన్న క్లైమేట్లో బాగా పనిచేస్తాయి ఇవి. సార్ ఇక్కడ ఉన్న కలెక్షన్ ఇతర కంట్రీస్ నుంచి తీసుకొచ్చినవి, మోస్ట్లీ అన్ని ఇంపోర్టెడ్ మాకు కనపడుతున్నాయి. ఎక్కువ శాతం ఎక్కడి నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయి? ఎక్కువ కొన్ని జపాన్ అండి, కొన్ని అమెరికావి, కొన్ని ఏమో నెదర్లాండ్స్. ఓకే సార్. సో అంటే ఎక్స్పాన్సివ్ వరకు వస్తే కొన్ని మొక్కలు, వాటి రకాలు, వాటి ఇంపార్టెన్స్ చూస్తేనే చాలా కాస్ట్ అనిపిస్తోంది. ఇక్కడున్న మన ప్రెమిసెస్ లో ఉన్న వాటిలో ఏది సార్ బాగా కాస్ట్ ఎంత ఉండొచ్చు అంటారు? ఇవి విరివిగా మనకి ఎవరైనా పెంచుకోవాలన్నా కొనుక్కోవడానికి అవుతుందా సార్? దీనికి ఉన్న మీరు అక్కడి నుంచి ఇంటి దగ్గర మెయింటైన్ చేయలేరమ్మా. మేము అంటే రెగ్యులర్ గా ఈ పారామీటర్స్ అన్ని మెయింటైన్ చేస్తాం కాబట్టి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే పెస్టిసైడ్స్ ఇవ్వడం కానీ. మెయిన్ ప్లాంట్కి కావాల్సింది ఎక్కువ నీళ్ళు కాదు, మాయిశ్చర్ కావాలి అంతే. వాటర్ కాదు. ఎక్కువ నీళ్ళు ఇచ్చి కొలిది ప్లాంట్ స్ట్రెస్ అవుతుంది. వెట్ అండ్ డ్రై టెక్నాలజీ అంటారు. అది ఇంపార్టెంట్. ఎక్సెప్ట్ అక్వాటిక్ ప్లాంట్స్కి తప్ప మిగిలిన ప్లాంట్స్ అన్నీ కూడా నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు వేసేటప్పటికి డ్రై అవ్వాలి. అప్పుడే ప్లాంట్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. వీటి నుంచి కూడా ఫ్రాగ్రెన్స్ ఎంతలా మనం క్యాప్చర్ చేస్తామో ఎమోషన్స్ కూడా ఉంటాయి. అది మీరు మాత్రం బాగా తెలుసుకోగలరని మాకు అర్థమైంది సార్. ఎట్లా అదే ఎలా కనెక్టింగ్ అంటారు అంటే అలవాటు అయిపోతుందండి. సపోజ్ ఈ ప్లాంట్ ఉంది, ఇలాగ ఎతకూడదు, బుషిగా రావాలన్నారు అనుకోండి, మనం దానికి ఏ భాషలో చెప్పాలి అనుకుంటే ఈ పైన ఇంత ప్రెషర్ పించింగ్ చేస్తే చాలు, దాని ఇండికేషన్. నెక్స్ట్ పక్క నుంచి స్టెమ్స్ వచ్చేస్తాయి. అలాగనమాట. అలాగే క్రేపర్ పైకి వెళ్ళాలా, లాంగ్ వెళ్ళాలా, ఇలా బుషీగా వస్తుంది. కింద 4 స్టెమ్స్ తీసేస్తే క్రేపర్ వెళ్ళిపోతుంది. అది చెప్పాల్సిన భాష అది ఆ భాష. ఓ సూపర్ గ్రేట్ సార్. ఓకే. ఇక్కడ నేను ఇన్సైడ్కి వెళ్ళినప్పుడు మిక్స్డ్ గా కనిపిస్తున్నాయి. ఇలాంటి చిన్నవి పాట్స్ ఒక లక్షల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి కూడా మీరు మీ బిజినెస్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, ఈ గార్డెనింగ్ కూడా అంతే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అంటే విరివిగా ఇట్లాంటి పూల తోటకి రావాలి, ఎంజాయ్ చేయాలి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తీసుకోవాలని అందరికీ ఉంటుంది సార్. ఎందుకంటే ఒక 2-3 మొక్కలు పెంచడమే ఒక పెద్ద టాస్క్. ఎట్లా మరి అది పాసిబిలిటీ అవుతుందా? ఒకప్పుడు ఓపెన్ గానే విజిటింగ్ కి అవకాశం ఉండేది. అంటే ఓపెన్ గా బాగా రష్ ఎక్కువైపోతుందని చెప్పి డే ప్యాకేజ్ ఆపాము. ఓన్లీ రూమ్స్ లో స్టే చేసిన వాళ్ళకి. అలాగే మా దగ్గర కూడా చాలా మంది ఇందులో ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. మరి టూ మచ్ రష్ అయినా సరే వాళ్ళు కూడా ఎన్కన్వెంట్ ఉంటారు అనే ఉద్దేశంతో డే ప్యాకేజ్ ఆపాము. ఓన్లీ రూమ్ స్టే చేస్తే దే కెన్ ఎంజాయ్. ఎస్ సరే. ఇంకొకటి ఫైనల్ గా చెప్పండి, ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి కదా, సో వీటన్నిటిలో కూడా మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనం చూసినప్పుడు ఏది కూడా క్లమ్జీగా కనిపించకూడదు, మన కళ్ళకి కూడా అంతే కలర్ఫుల్ గా ఉండాలి, క్లారిటీ డీటెయిలింగ్ ఉండాలి అని. ఈ ప్లానింగ్ లో కూడా మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఈ కలర్ ఇక్కడ ఉండాలి, దీని తర్వాత ఈ సైజ్ లో ఉండాలి, ఇదంతా చాలా ఒక నిర్మాణ శైలి లాగా మీలో ఒక ఆర్కిటెక్చర్ కనబడుతున్నారు సార్ మాకు. ఇంకా అన్ని రకాలుగా మీలో నుంచి చాలా వెతుక్కుంటున్నాం. ఎట్లా అది? అలాగని కాదండి. ఇప్పుడు మనం ఏ హైట్ లో ఉన్నాయి, ఏ హైట్ లో చూస్తాము. మనం నడిచి వెళ్తున్నామా, పెడెస్ట్రేనా, మనం ఎన్ని కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాం. కార్లో వెళ్తే ఒకలాగా ఉంటుంది డిజైన్. సపోజ్ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో కార్ వెళ్తుంది, కార్లో ఉంటారు, అది పెడెస్ట్రేన్ కాదు కదా.
సో 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు మనం చూసి రీడ్ చేసి ఆ కలర్ని మనం లోపలికి వెళ్ళిన తర్వాత కలర్ మారాలి. అదే నడుస్తున్నప్పుడు మనం డిజైన్ చేస్తే తక్కువ దూరంలో మారిపోవచ్చు వేరు. ఓకే. అవి అయితే లాంగ్ డిస్టెన్స్లో మారాలి. అలాగే హైట్ కూడా ఫస్ట్ కింద చూస్తాం, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆ ప్లాంటేషన్ హైట్లను బట్టి ఈ కలర్కి ఆ కలర్కి పడుతుందా లేదో మనం చూసేటప్పుడు ఐడెంటిఫై చేయగలమా లేదో చూసి దాన్ని బట్టి డిజైన్ చేస్తాం. రిసార్ట్లో ఫ్రంట్ ఎలివేషన్లో ఉన్న ఈ పూల అందాలే ఒక కొత్త అనుభూతి. అయితే ఎక్స్క్లూజివ్గా మళ్ళీ ఫ్లవర్ స్ట్రీట్ అని ఒకటి పెట్టారు. వాల్ స్ట్రక్చర్ లాగా వెళ్తున్న ప్రతి అటు సైడు ఇటు సైడు రెండు కవర్ చేస్తున్నాయి, కొత్తగా ఉన్నాయి. దాన్ని మళ్ళీ షేప్స్ పెట్టారు. అది ఎక్స్క్లూజివ్ గా ఎందుకు సార్ డిజైన్ చేశారు? అది ఫ్లవర్ స్ట్రీట్. అది అందులోనే మేము నైట్ టైం డిన్నర్ అది పెడతాం, స్ట్రీట్ ఫుడ్. ఓకే. సో స్ట్రీట్ ఫుడ్ కి వచ్చిన వాళ్ళు ఓన్లీ ఫుడ్ తిని వెళ్ళడం కాకుండా ఇక్కడ ఈటింగ్ కాకుండా కంటికి కూడా ఈటింగ్ లా ఉంది అదనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటి కలెక్షన్ చూపించాలన్నా, ఇవన్నీ చూడాలన్నా ఒక కొత్త ప్రపంచంలో కంటే వేరే ప్రాంతానికి వెళ్తేనే సాధ్యం. బట్ మన విశాఖ లాంటి ప్రాంతం, ఇందులోనే సహజ సిద్ధ అందాలు ఉన్నాయి. మనకి విశాలమైన సాగర తీరం ఉంది, సహజ సిద్ధ అందాలు ఉన్నాయి. అందులోనూ కూడా అంత అందమైన సిటీలో కూడా మళ్ళీ మీరు ఒక వండర్ని క్రియేట్ చేశారు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.